పరకామణి కేసుకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ని మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మీడియా ముందుకు నిందితుడు రవికుమార్ వచ్చాడు. 29 ఏప్రిల్ 2023లో పరకామణిలో రవికుమార్ చోరీ చేశాను అని ఒప్పుకున్నాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలంటూ భావించానంటూ కూడా రవికుమార్ చెప్పాడు. అనుకున్న విధంగానే నా ఆస్తి స్వామివారి పేరిట రాశానంటూ చెప్తున్నాడు రవికుమార్. ఈ వ్యవహారంపై అనేక కట్టుకథలు చాలా మంది అల్లుతున్నారని, తనపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, తన ఆస్తులు రాసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతుందని, కానీ ఇదంతా ఏది నిజం కాదు అంటూ రవికుమార్ క్లారిటీ ఇస్తున్నారు. నన్ను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వారిపై నేను కేసులు పెట్టానంటూ కూడా రవికుమార్ చాలా క్లియర్గా చెప్తున్నారు. తనపై చాలా అసభ్యకరమైన ఆరోపణలు కొంతమంది చేస్తున్నారని, నేను చేసింది మహాపాపమే, నేను ఒప్పుకుంటాను, బాధపడని రోజంటూ లేదు అంటూ రవికుమార్ పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నమస్కారం అండి, నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాం. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అదే కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అదే కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్